ఫిబ్రవరి మొదటి వారంలో తుల రాశి వారికి అతిపెద్ద మార్పు జరగబోతుంది. ఈ వ్యక్తి కారణంగా మీకు జరిగే మార్పులు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు 100% ఇలానే జరగబోతుంది. అసలు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మీరు అస్సలు మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9515466718. తులారాశి వారికి ఇప్పుడు అనుకూలత అనేది మంచిగానే కనిపిస్తుంది. ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అలానే ఇక వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. ప్రేమ విషయాల గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీ కుటుంబ సభ్యులు కూడా మంచిగా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడకండి. మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది. దేని గురించి కూడా మీరు ఆలోచించకండి. ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. ఈ రాశి జాతకులకు అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది. తులారాశి వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే, పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే, ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు. ఈ తులారాశికి చెందినవారు చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి చక్రంలో 7వది. తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. వీరెప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో అధిక శ్రద్ధ చూపుతారు. ఈ రాశిలో జన్మించేవారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనే పంచుకోరు, అనగా ఎవ్వరికీ చెప్పరు. వీళ్ళు ఇతరులకు వ్యక్తులకు లొంగరు. ఈ తులారాశిలో జన్మించే వారికి ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది. తులారాశి వారు ప్రజా అభిమానానికి సంబంధించి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. ఈ రాశి జన్మించే వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు. తిన్నని ముక్కు ఉంటుంది. దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు. ఎవరైనా తగులరు వీరి దగ్గరకు తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు. బంధువర్గంలో విభేదాలు తులారాశి వారు కొనసాగుతాయి. ఏ విషయంలోనైనా సరే
రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాశి వారిలో ఉంటుంది. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా ఒక్కోసారి వస్తాయి. తులారాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు. ఈ తులారాశి వారిలో ఎప్పుడు కూడా అదృష్టమే చూస్తారని చెప్పవచ్చు. వీరిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. తులారాశి వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది. అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరు ఎంత త్వరగా కోపాడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పవచ్చు. తులారాశిని గమనిస్తే వీరిలో మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన గంట తర్వాత మార్చేస్తారు. అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి అస్సలు ఉండదు. తులారాశులకు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు. తమ సంతానాలను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. ఎందుకంటే వీరికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మంచిది. ఈ రాశివారు ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం కూడా శుభకరమని చెప్పవచ్చు. శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు లలిత సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది. అన్ని విధాల కాలం కలిసి వస్తుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ జాతకులకు శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది. తులారాశి నీలపు రంగు బాగా కలిసి వస్తుంది. అందువల్ల నీలపు రంగు కలిగిన చేతి రుమాలను జేబులో ఉంచుకోవడం ఎల్లవేళలా మంచిది. ఇక అదృశ్య సంఖ్యల విషయానికి వస్తే 6 అనే సంఖ్య వీళ్ళకు శుభ ఫలితాలను ఇస్తుంది. 4, 5, 8 అనే సంఖ్యలు మద్యం ఫలితాలను ఇస్తాయి. చిత్త నక్షత్రాలు పుట్టిన వారు ఎప్పుడూ కూడా ఏంటంటే మంచి నేత్రాలు కలిగి ఉంటారు. వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణయందు ఆసక్తి అధికంగా ఉంటుంది. ఈ చిత్త నక్షత్రం జన్మించే వారు మహిళలు కారణం లేకుండా ఆవేశానికి లోనవుతారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నిస్తారు. అలాగే చిత్త నక్షత్రం పుట్టిన వారు ఏంటంటే మధ్య వయసు వరకు కూడా సుఖభోగాలను అనుభవిస్తారు. ఆ తర్వాత ఈ జాతకులకు మితమైన భోగభాగ్యాలు చేకూరుతాయి. అలాగే స్వాతి నక్షత్రం జన్మించే వారికి దయాగుణం దానగుణం అధికంగా ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ కూడా ఈశ స్వభావం వీరిలో ఉంటుందని చెప్పవచ్చు. బ్రాహ్మణులకు ప్రియమైన వారుగాను భోగభాగ్యాలు అనుభవించే వారుగాను ఉంటారు. తులారాశి జన్మించే చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను, స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది. తులారాశిలో జన్మించే వారు ధరించాల్సిన రత్నాలు చిత్త నక్షత్ర జాతకులు పగడాన్ని ధరించాలి. ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేసుకుని ధరించాలి. స్వాతి నక్షత్ర జాతకులు గోమెద కుమ్మిని ధరించాలి. ఒక మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించి మినుములు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన గోమెదకమును మధ్య వేలుకు ధరించాలి. విశాఖ నక్షత్రం జన్మించే వారు ఒక గురువారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి శనగలు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కనక పుష్యరాగాన్ని చూపుడు వేలుకు ధరించాలి. ఇలా రక్తదానం చేయడం వల్ల తులారాశి వారికి కార్యసిద్ధి కలుగుతుంది. శుభ ఫలితాలు కూడా కలుగుతాయని చెప్పవచ్చు. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఇక ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, చూశారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.